హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎప్పుడు ఆయన ఎదురు చూస్తున్న తల్లికి వందనం యొక్క అమౌంట్ అయితే రేపే అయితే విడుదల చేయటకు గవర్నమెంట్ వారు అయితే ఈరోజు జీవో అనేది రిలీజ్ చేశారు. రేపే తల్లికి వందనం నిధులు విడుదలకు కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది. 67 లక్షల మందికి తల్లికి వందనం పథకం నిధులు రేపు ఖాతాలో జమ చేయనున్న ప్రభుత్వం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామన్న మేనిఫెస్టో హామీ మేరకు ఈ పథకం అమలుకు నిర్ణయం తీసుకుంది. 67,27,164 మంది విద్యార్థులకైతే ఈ పథకం అయితే వర్తిస్తుంది. తల్లికి వందనం పథకం కింద రేపు తల్లుల ఖాతాలో 8,745 కోట్లు అయితే జమ చేయనున్న ప్రభుత్వం. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరే విద్యార్థులకు కూడా తల్లికి వందనం అయితే అమలు జరుగుతుంది. అయితే అడ్మిషన్లు పూర్తయ్యే డేటా అందుబాటులోకి రాగానే ఆ విద్యార్థుల తల్లుల ఖాతాలో అయితే నిధులైతే జమ చేయడం జరుగుతుంది. విధి విధానాలను ఖరారు చేస్తూ నేడు జీవో అయితే విడుదలయ్యింది. అయితే ఫ్రెండ్స్, తల్లికి వందనం పథకం రావాలంటే కంపల్సరీ అయితే మీరు చేయవలసిన మొదటి పని ఏంటంటే, రేపు మీ అందరికి కూడా కంపల్సరీ తల్లికి వందనం అమౌంట్ అది జమ అవ్వాలంటే మీరు కంపల్సరీ మీ సచివాలయం పరిధిలో అయితే మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయ్యి ఉండాలి. తల్లి, పిల్లలు ఇద్దరు కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయ్యి ఉండాలి. తర్వాత తల్లికి కంపల్సరీ బ్యాంక్ అకౌంట్తో అయితే ఆధార్ నెంబర్తో లింక్ అయ్యి ఉండాలి. అదే ఎన్పిసిఐ లింక్. ఎన్పిసిఐ లింక్ అయిన వరకు మాత్రమే రేపు తల్లికి వందనం అమౌంట్ అయితే జమ చేయబడుతుంది. ఇదైతే మీరైతే గమనించగలరు. ఒకవేళ ఎన్పిసిఐ లింక్ లేకపోతే మీది ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఆ బ్యాంక్ వారి వద్దకు వెళ్ళి ఎన్పిసిఐ అకౌంట్కి లింక్, అదే ఎన్పిసిఐ లింక్ చేయమని తెలపగలరు. ఎన్పిసిఐ లింక్ లేకపోతే మీకైతే తల్లికి వందనం అమౌంట్ అయితే జమ కాదు. ఇది ఎన్పిసిఐ లింక్ అయ్యిందో లేదని పరిశీలించడానికి అయితే మీరు మీ దగ్గరలోని సచివాలయంకి వెళ్ళి మీ ఆధార్ కార్డు నెంబర్ తీసుకొని వెళ్తే సచివాలయం వారు చెక్ చేసి మీది ఎన్పిసిఐ లింక్ అయ్యిందో లేదో పరిశీలించి మీకు చెప్పగలరు. ఒకవేళ యాక్టివ్లో ఉంటే ప్రాబ్లం లేదు. ఒకవేళ ఇన్యాక్టివ్లో ఉంటే మాత్రం మీరు కంపల్సరీగా అయితే ఎన్పిసిఐ లింక్ అయితే చేయించుకోవాలి. థ్యాంక్ యూ.